హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ 7 o'clock అవుతుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా యూట్యూబ్ ఛానల్లో అంతకుముందు నేను వినాయకుడి విగ్రహం గురించి ఒక షార్ట్ వీడియో చేశాను కదా. వీడియోని అయితే దాదాపుగా 5 లక్షల మంది చూశారు. కాకపోతే అందులో విషయాన్ని నేను చాలా షార్ట్గా చెప్పాను. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే దాదాపుగా 1 సంవత్సరం నుండి అయితే ఈ వినాయకుడి విగ్రహం ఇలా ఎండకి ఎండి వానకు తడిసి రోడ్డు మీద ఉంటుందని చెప్పాను. అసలు లాస్ట్ ఇయర్ పూజలు అందుకోవాల్సిన ఈ వినాయకుడి విగ్రహం సంవత్సర కాలంగా ఎండకి ఎండి వానకు తడిసి ఇలా రోడ్డు మీద ఎందుకు ఉందో ఇప్పుడైతే వివరంగా చెప్పుకుందాం. మామూలుగా అయితే మనకి ఏ కష్టం వచ్చినా విఘ్నాలు పోవాలని వినాయకుడికి అయితే దండం పెట్టుకుంటాం. ఇప్పుడైతే ఆ వినాయకుడికే కష్టం వచ్చింది, అందుకే ఇలా రోడ్డు మీద ఉండిపోయాడు. మండపానికి బయలుదేరిన విగ్రహం మళ్ళీ వెనక్కి వచ్చేసింది. నేనైతే సంవత్సర కాలంగా ఈ వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడే చూస్తున్నాను. వినాయకుడి విగ్రహం కూడా ఎండకి ఎండి వానకు తడిసి పూర్తిగా అయితే నాశనం అయిపోయింది. సో అసలు ఇలా ఎందుకు అయిందంటే లాస్ట్ ఇయర్ 2025లో ఈ వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఒక కమిటీ వాళ్ళు అయితే బుక్ చేసుకున్నారు. వినాయకుడి విగ్రహం దాదాపు 25 అడుగులు ఎత్తు ఉంటుంది. హైదరాబాద్ లో మా ఏరియాలో ఈ వినాయకుడి విగ్రహం తయారైంది. ఈ వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు నేను బాగా గమనించాను, చాలా అంటే చాలా అందంగా వచ్చింది. కమిటీ వాళ్ళు కూడా ఎక్కడా తగ్గకుండా ఈ వినాయకుడి విగ్రహాన్ని 5 లక్షలు పెట్టి కొన్నారు. భావతం మీద దశభుజాలతో వినాయకుడి విగ్రహం అయితే చాలా అందంగా తీర్చిదిద్దారు. బాగానే ఉంది. వినాయకుడి విగ్రహాన్ని మండపానికి తీసుకువెళ్ళడానికి ఆ కమిటీ వాళ్ళు వచ్చారు. ఇప్పటికీ బాగా గుర్తు, రాత్రి 10ంటికి అయితే ఈ వినాయకుడి విగ్రహం మండపానికి బయలుదేరింది. కమిటీ వాళ్ళు అయితే చాలా ఉత్సాహంగా చౌదరి ఆర్ట్స్ నుండి వినాయకుడి విగ్రహాన్ని సిటీలోకి అయితే తీసుకువెళ్లారు. మనందరికీ తెలిసిందే హైదరాబాద్ లో వినాయకుడి విగ్రహాలు అంటే చాలా హైట్ ఉంటాయి. అంత ఎత్తున్న వినాయకుడి విగ్రహాలని కరెంటు తీగలు తప్పించి మండపానికి తీసుకువెళ్ళడానికి వాళ్ళకి కత్తి మీద సామే. మామూలుగా అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ లో మైలాదేవరపల్లి నుండి పాత బస్తీకి తీసుకువెళ్ళాలి. సో అలా తీసుకువెళ్తున్నప్పుడు బండ్లగూడలో హై టెన్షన్ కరెంటు తీగలు తగిలి 3 అయితే చనిపోయారు. ఇప్పటికీ బాగా గుర్తు, రాత్రి అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని మండపానికి తీసుకువెళ్తున్నప్పుడు నేనైతే వీడియో కూడా తీశాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఈ వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కరెంటు తీగలు తగిలి 3 అయితే చనిపోయారని వార్తల్లో చూశాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కళ్ళ ముందే ఈ వినాయకుడి విగ్రహం వెళ్ళింది. సో ఆ కమిటీ వాళ్ళని కూడా చాలా మందిని చూశాను. సో అందులో ఎవరు చనిపోయారో నాకు తెలియదు, కానీ ఇదైతే బాధాకరమైన విషయం. అంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత ఈ వినాయకుడి విగ్రహాన్ని ఏం చేయాలో ఆ కమిటీ వాళ్ళకి కూడా తెలియనట్టుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ లక్ష్మీగూడలో ఈ చౌదరి ఆర్ట్స్ దగ్గర అయితే వినాయకుడి విగ్రహాన్ని రోడ్డు పక్కన అయితే ఉంచేశారు. దీనికి ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. అంటే 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఆ చౌదరి ఆర్ట్స్ కి సంబంధం లేదు. అలాగే వీళ్ళు పూజలు చేయడానికి తీసుకువెళ్ళలేదు కాబట్టి ఇలా రోడ్డు మీద ఉంచేశారు. మీ నాతను కూడా ఈ వినాయకుడి విగ్రహాన్ని గోడౌన్ లోపల పెట్టలేదు. అందుకే ఎండకి ఎండి వానకు తడిసి ఇలా పూర్తిగా నాశనం అయ్యింది. వినాయకుడి విగ్రహం తయారీ ఖర్చు 5 లక్షలు. ఇక్కడ డబ్బులు పోయాయి, అలాగే ప్రాణాలు పోయాయి. ఇదంతా కేవలం ఎత్తు విగ్రహాలు పెట్టాలనే పోటీతత్వం వల్లే, ఎత్తైన విగ్రహాలు తయారు చేయడం వల్లే కరెంటు తీగలు తగిలి హైదరాబాద్ లో చాలా మంది చనిపోతున్నారు. వినాయక చవితి వచ్చినప్పుడు హైదరాబాద్ లో వినాయక చవితి వచ్చినప్పుడు భక్తిభావం కంటే పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. ఆ వినాయకుడి విగ్రహం ఎత్తుండాలంటే మా విగ్రహం ఎత్తుండాలని ఇలా పోటీ పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాలు హైదరాబాద్ లో మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు వినాయకుడి విగ్రహాలను అయితే పెట్టండి, కాకపోతే ప్రమాదాలు జరగకుండా కొంచెం ఎత్తు అయితే తగ్గించుకోండి. ఇక ఆ విషయం పక్కన పెడితే మరి ఈ సంవత్సరం ఈ వినాయకుడి విగ్రహాన్ని ఏం చేస్తారు? ఇలాగే బయట ఉంచుతారా, లేకపోతే మళ్ళీ దీన్ని బాగు చేసి అమ్ముతారా అనే విషయం నాకైతే తెలియదు. రోడ్డు మీద వినాయకుడి విగ్రహాన్ని ఉంచేస్తే కొంచెం బాధాకరంగానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఈ వినాయకుడి విగ్రహం పూజలు అందుకోలేదు కాబట్టి ఈసారైనా వినాయకుడి విగ్రహం పూజలు అందుకుంటుందని అనుకుంటున్నాను. మామూలుగా అయితే మనం తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, కానీ ఇక్కడ డిఫరెంట్ అనమాట. మనమే తప్పులు చేస్తాం, మన వల్ల శిక్షలు కూడా దేవుడికే వస్తున్నాయి. నాకెందుకో ఈ వీడియో మొత్తాన్ని చేయాలనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే ఈ వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తున్నప్పుడు 3 అయితే చనిపోయారు. ఆ న్యూస్ కూడా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ఉంది, మీరు కనుక ఒకసారి చెక్ చేసుకోండి. త్వరగా నేను చెప్పాలనుకుంది ఒకటే, వినాయక చవితి అయితే బాగా చేయండి, కాకపోతే వినాయకుడి విగ్రహాల ఎత్తు అయితే తగ్గించుకోండి. ప్రమాదాలు కొంచెం తగ్గుతాయి. ఎందుకంటే భక్తితో పాటు మన ప్రాణాలు కూడా ముఖ్యమే కదా. అంతా చెప్పాను, కానీ ఈ వినాయకుడి విగ్రహం ఎక్కడుందో చెప్పలేదు కదా. మన మైలాదేవరపల్లిలో లక్ష్మీగూడ అనే గ్రామం ఉంది, కొంచెం లోపలికి రావాలి. అక్కడ ఈ వినాయకుడి విగ్రహం అయితే ఉంది. చౌదరి ఆర్ట్స్ లో అయితే ఈ వినాయకుడి విగ్రహం తయారవడం జరిగింది. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.